ఒకటి గుర్తుపెట్టుకో, సావేనా ముందరికి వస్తే, సావేనా ఎదురుగా వస్తే గీసం మీద నా చెయ్యి ఉంటుంది, నా మొక్క మీద చిరునవ్వు ఉంటుంది, గుర్తుపెట్టుకో. బట్ ఆ తరువాత నీకు నీ కుటుంబానికి నిద్రలేని రాత్రులు ఉంటాయి. ఒక్కరోజు నిద్రపోలేవు, గుర్తుపెట్టుకో. లోకేష్ గారి కుటుంబానికి కూడా నిద్రలేని రాత్రులు చేస్తామని చెప్పేసి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. దీన్ని మీరు ఎలా చూస్తారు? దేనికండి నిద్రలేని రాత్రులు రావడం? దేని గురించి బాగా చేస్తున్నాడన్నా? పరిపాలన బాగుందన్నా? అన్ని కల్తీవి అన్ని బైకులు తోగుతున్నాడన్నా? దేని గురించి నిద్రలేని రాత్రులు చేస్తారు వాళ్ళు? వాళ్ళకి విమర్శించడం తప్ప అభివృద్ధి చేయడం తెలిస్తారు ఆ పార్టీకి. వైకాపా పార్టీ అంటే విమర్శించడానికి పుట్టిన పార్టీ అది. ఎందుకంటే సవాల్ మీద పుట్టిన పార్టీ అండి అది. లోకేష్ గారికి ఏం చేస్తారండి? ఆయన సమర్థవంతంగా పరిపాలిస్తున్నాడు, దమ్ముగా పరిపాలిస్తున్నాడు. ఎవరు ప్రజలకి ఒక వ్యక్తికి సమస్య వచ్చిందంటే వెంటనే స్పందించడం వల్ల నిద్రలేని రాత్రులు చేస్తారా? అలాంటప్పుడు వైసీపీ పార్టీ అది రాజకీయ పార్టీ కింద వాళ్ళు నడపక్కర్లేదు సార్. ఒక తీవ్రవాదిగా సంస్థ కింద పెట్టుకోమని నేను చెప్తున్నాను, సలహా ఇస్తున్నాను సార్. నిద్రలేని రాత్రులు ప్రతి రోజు స్లీపింగ్ టాబ్లెట్ వేసుకుని పడుకోవాల్సిన రోజులు మీవి. లోకేష్ గారు అదే వాయిస్ ఇస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. జనాలు ఆల్రెడీ బుద్ధి చెప్పారు. ఎవరు ఏం చేయలేదండి. మంచి చేస్తుంది, చెడు చేస్తుంది అందరికి తెలుసు కదండి. కొంతమంది బెదిరించినా దాని గురించి మనం పట్టించుకోకూడదు. మళ్ళీ మాట్లాడుకోవడం కూడా వేస్ట్ వాళ్ళ గురించి. వాళ్ళ కార్యకర్తల్ని నాయకుల్ని ఏదో చేయాలి, మనం ఏదో మాట్లాడేసి ఇచ్చేయాలని తప్ప అందులో వాస్తవాలు ఏం లేవండి.